నమస్తే, నేను మీ రఘురామ్ రౌతుల. చదువు సంస్కారాన్ని ఇవ్వాలి, కానీ నేటి తరం చదువుకున్న కొందరు యువకులు తాత్కాలిక ఆకర్షణలకు లోనై పచ్చని సంసారాలను ఎలా కూల్చుకుంటున్నారో చెప్పడానికి శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం సొర్లిగాం ఘటనే సాక్ష్యం. వివాహ బంధాలను వెక్కిరిస్తూ అక్రమ సంబంధాల వ్యామోహంలో పడి కొందరు ప్రాణాలు కోల్పోతుంటే, పరువు పోతుందన్న అహంకారంతో కన్న బిడ్డల్ని కడతేరుస్తూ మరికొందరు మృగాలుగా మారుతున్నారు. 24 ఏళ్ల దుంపల హరిణి జీవితం ఎలా అర్ధాంతరంగా ముగిసిపోయింది? ఈ దారుణ ఉదంతం వెనుకున్న నికార్సైన నిజాలేంటి ఇప్పుడు చూద్దాం. సొర్లిగాం గ్రామానికి చెందిన హరిణికి 2020లో వివాహమై ఒక బాబు ఉన్నాడు. ఉన్నత చదువుల కోసం గ్రూప్స్ పరీక్షల నిమిత్తం హరిణి హైదరాబాద్ కోచింగ్కు వెళ్ళింది. అక్కడే లక్ష్యాన్ని మరిచింది. హైదరాబాద్లో పరిచయమైన ఓ వ్యక్తితో ఏర్పడిన తాత్కాలిక ఆకర్షణ వివాహేతర బంధానికి దారితీసింది. ఈ విషయం తెలిసి భర్త దంతేశ్వరరావు నిలదీయడంతో గొడవలు జరిగాయి. హరిణి ఏకంగా భర్తపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి విడాకులకు పట్టుబట్టింది. పచ్చని సంసారాన్ని కాదని బంధాలను తెంచుకోవడానికి సిద్ధపడడంతో కుటుంబంలో తీవ్ర అసహనం పెరిగింది. సమాజంలో పరువు పోతుందన్న తీవ్ర ఆవేశంతో కుటుంబ సభ్యులు పథకం వేశారు. హరిణిని సొర్లిగాం రప్పించారు. జూన్ 1వ తేదీ రాత్రి మంచంపై పడుకున్న హరిణిని కన్న తల్లి గట్టిగా పట్టుకోగా మామ వెనుక నుంచి ఇనుపరాడుతో తలపై బలంగా కొట్టి ప్రాణాలు తీశాడు. హరిణిని తామే చంపేసి భౌతిక ఆధారాలన్నీ చెరిపేశారు. గ్రామస్తులను నమ్మించడానికి కూతురికి గుండెపోటు వచ్చిందని అబద్ధాలు చెప్పి గుట్టు చప్పుడు కాకుండా రాత్రికి రాత్రి దహన సంస్కారాలు ముగించేశారు. అంతా సవ్యంగానే ముగిసిందనుకున్న తరుణంలో సీన్లోకి ఎంటర్ అయింది పోలీస్ యంత్రాంగం. చనిపోవడానికి ముందే హరిణి తన కుటుంబ సభ్యులపై అనుమానంతో ప్రియుడికి పంపిన ఒక సెల్ఫీ వీడియో ఈ గుండెపోటు డ్రామాను బద్దలు కొట్టింది. ప్రియుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన టెక్కలి పోలీసులు టెక్కలి డిఎస్పీ లక్ష్మణరావు ఆధ్వర్యంలో టౌన్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ టీం చాకచక్యంగా దర్యాప్తు చేపట్టింది. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో కన్న తల్లి విజయ్ కుమారి మామ బలుసాకు తామే హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. టెక్కలి పోలీసుల నైపుణ్యానికి జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. రూల్స్ ప్రిపరేషన్కి హైదరాబాద్ వాళ్ళ అమ్మ నాన్న కూడా హైదరాబాద్ ఉంటారు కదా, వాళ్ళ అమ్మ నాన్నతో ఉంటూ రూల్స్ ప్రిపరేషను సిస్టర్ కూడా రూల్స్ చదువుకుంటుంది. ఈ గ్రామంలో ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ ఏర్పడడం, అవి స్ట్రాంగ్గా ఉండడం, లివింగ్ రిలేషన్గా మారడం, అవి మొదటి భర్త విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకొని ఎవరితో అయితే లివింగ్ రిలేషన్ ఉందో ఆయనతోనే ఉండాలని కోరుకోవడం, ఈ విధంగా ఫ్యామిలీలో డిస్ప్యూట్స్ క్రాపప్ అయ్యేవి. తల్లికి కూతురికి అలాగే భర్తకి ఫ్యామిలీ వీటితో పాటు మిగతాలందరూ కూడా ఏకీపించలేదు. అది మంచి భర్త కాదని చెప్పేసి వార్న్ చేయడం జరిగింది. హైదరాబాద్ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కూడా బాలానగర్ పోలీస్ స్టేషన్లో కూడా ఆవిడ కంప్లైంట్ చేయడం జరిగింది. ఆవిడ కంప్లైంట్ మీద బోత్ ఫ్యామిలీస్ కౌంటింగ్ చేసి గమనించడం జరిగింది. అయినా సరే డిస్ప్యూట్స్ సెటిల్ అవ్వలేదు. ఈవిడేమో అలాగా బిహేవియర్ కూడా మేనేజ్ చేసుకోలేదు, మారలేదు. మీ బిహేవియర్ మేనేజ్ చేసుకోలేదు. ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తుంది. పదే పదే తన మేనమామతో విడాకులు ఇచ్చామని చెప్పేసి మేనమామ ఒత్తిడి చేస్తుంది. ఆ తల్లి కూడా ఒత్తిడి చేస్తుంది. దాని క్రమంలో ఇది వదలలేదని చెప్పేసి ఎలాగైనా ఈవిడ్ని లేపెత్తామని ప్లాన్ వేసుకోవడం జరిగింది. 31వ తారీఖున నువ్వు మా ఊరు వస్తే మాట్లాడి విడాకులు ఇప్పిస్తాం, మన ప్రాబ్లం సాల్వ్ చేసుకుందాం
అని చెప్పేసి అత్త సొంత తల్లి వచ్చి ఈ ఇన్ఫర్మేషన్ మీద కబురు చేస్తే వచ్చింది ఆవిడ. వచ్చేటప్పుడు ఆల్రెడీ డిస్ప్యూట్స్ ఉన్నాయి కాబట్టి ఊరితే మరి ఏం చేస్తారో ఏంటని చెప్పేసి ఒక సెల్ఫీ రిలీజ్ చేయడం జరిగింది. అక్కడి నుంచి బయలుదేరే ముందు క్షణికానందం కోసం, తాత్కాలిక ఆకర్షణల కోసం పవిత్రమైన వివాహ బంధాన్ని రోడ్డును పడేయడం ఎంత తప్పో, పరువు ప్రతిష్టల పేరుతో కన్న కూతుర్ని ఇనపరాడుతో కొట్టి చంపేయడం అంతకంటే ఘోరమైన నేరం. నేటి యువత యువకుల్లో ఓర్పు నశించింది. బంధాల మీద నమ్మకాలు సన్నగిల్లాయి. చదువుతో పాటు నైతిక విలువలు, బంధాల పట్ల గౌరవం లేకపోతే ఇలాంటి ఘోరాలే జరుగుతాయి. చదువుకున్న యువత సమాజానికి ఆదర్శంగా ఉండాలి, కానీ ఇలా ఆకర్షణల ఉచ్చులో పడి ప్రాణాలు పోగొట్టుకోకూడదు. పరువు పేరుతో ప్రాణాలు తీసే హక్కు ఎవరికీ లేదు. నిరంతరం సమాజ హితం కోసం, నిజాల వెలికితీత కోసం చూస్తూనే ఉండండి రౌతుల టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్.